మొన్నటిదాకా ప్రభుత్వ పాలనలో ప్రజాప్రతినిధులు పాత పథకాలకు పాత్ర వేసి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి విమర్శించారు. పిపేరు మండలం పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 141 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అయితే గతంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు పొందాలంటే నెలలు ఎదురు చూడాల్సి వచ్చేదని, తీరా చెక్కులు పంపిణీ చేసే సందర్భంలో రాత్రి ఫోన్ చేస్తే పొద్దున్నే వనపర్తి జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయం ముందు పడిగాపులు కాసే దుస్థితి ఉండేదని అన్నారు. కానీ నేడు అలాంటి దుస్థితికి చర్మగీతం పాడి ఏ మండల కేంద్రంలో ఎక్కడికక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తారని, సంక్రాంతి పండుగ ముందు మీకు చెక్కులను అందజేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. మన పెద్దమదర్ మండలంలో ఈరోజు అధికారికంగా నాకు తెలిసి మొదటి కార్యక్రమం చేసుకుంటున్నాం. మనం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఆల్రెడీ ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అమలు చేసినాం. మిగతా దాన్ని కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అధ్యక్షతన సబ్ కమిటీ వేసినారు. ఆ సబ్ కమిటీ ఈ వారం 10 రోజులు ఈ నెలాఖరికల్లా రిపోర్ట్ ఇస్తుంది. దాంతో పాటు మనం ఇచ్చిన అభయస్థం అప్లికేషన్ కూడా మన అధికారులు కంప్యూటర్ ఎంట్రీ చేస్తున్నారు. అవన్నీ నెలాఖరికల్లా కంప్లీట్ అయితే అయిన తర్వాత అక్కడ నుంచి 100 రోజులలో మిగతా మనం ఇచ్చిన గ్యారంటీలన్నీ చేసుకుందాం. నాకు చేయబోతున్నాం. ఇక్కడున్న మహిళలందరికీ, తెలంగాణలో ఉన్న మహిళలందరికీ మీరు మిగతా గ్యారెంటీలు 100 రోజులలో చేసుకుందాం. ఈరోజు ముఖ్యంగా స్వామి వివేకానంద గారి జయంతి, దాంతో పాటు జాతీయ యువజన దినోత్సవం. దాన్ని పురస్కరించుకొని మనందరం ప్రపంచాన్ని, భారతదేశ ఖ్యాతిని